Hitler shooting up the lab. All knew that Hitler is the championship for the past couple of years, and we do expect the same for this year as well. Wow, that's extraordinary, Hitler. You have won it. The championship goes to Mr. Fernando. Now his mentor, Mr. Nazar, would present the award to Mr. Fernando. That was my 6th consecutive award. 1970s లో లండన్ లో ఒకరు చేసిన సాధనని నేను దాన్ని సమన్ చేశాను. నెక్స్ట్ ఛాంపియన్షిప్ లో గెలిచానంటే ఐ విల్ బికమ్ ద వరల్డ్ రికార్డ్ హోల్డర్. అది ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుంది. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. మీ గురు మిస్టర్ నాజర్ ఈ సంవత్సరం ఆయనే ట్రోఫీ గెలుస్తారని చెప్పారు. గురు, he was my employee and his methods are old. పోటీకి డాగ్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? Simple. I breed the best of dogs. I maintain the bloodline. Only the fittest can survive in this world. అర్హత లేనిది ఏది కూడా ఇక్కడ జీవించే అవకాశం లేదు. I believe in that. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డాగ్ కి నువ్వు నచ్చావంట. My slaves! My golden slaves! ఇవ్వండి, ఇవ్వండి. Hey, idiot! ఇక్కడికి రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను. బుద్ధి లేని వెధవ. వాడి రూముకు తీసుకువెళ్ళు. నా తమ్ముడిగా పుట్టాడు కదా, ఆస్తి గొడవలు లేకుండా ఉంటే ఈ పాటికి వేసేసేవాడిని. మై డార్లింగ్స్, సారీ బాయ్స్. ఊరికి వెళ్ళడం వల్ల మిమ్మల్ని చూడలేకపోయాను. ఇంకో 2 పిల్లల్ని కనేయొచ్చు కదా. కరిగిపోతావా? ఎన్ని రోజులయ్యింది? బాస్, ఈ రోజుతో 30 రోజులైంది. గుడ్. బాస్, అది పుట్టినప్పుడే గుడ్డిగానే పుట్టింది. How is this possible? 3 సార్లు టైటిల్ విన్నర్ అయ్యావనే పొగరా. దీన్ని చంపండి. బాస్, దీన్ని ఎక్కడైనా వదిలిపెట్టమంటారా? ఎందుకు బాస్ చంపడం? ఎవరైనా పెంచుకుంటారు కదా. నా కళ్ళు లేని కుక్కని ఎవ్వరూ పెంచుకోరు. అది వీధి కుక్కలాగే పెరుగుతుంది. 1 సంవత్సరంలో ఇది వీధి కుక్కతో కలిసి ఇంకో కుక్కన కంటుంది. అలా జరిగితే నాకెలా మర్యాద ఉంటుంది? కిల్ ఇట్. దీన్ని ఎక్కడైనా వదిలేశారంటే ఆ తర్వాత మీ 2 ప్రాణాలతో ఉంటారు. ఓకే బాస్. ఇక్కడెక్కడైనా పాతేద్దాం. అతనికి తెలుస్తుందా ఏంటి? మన బాస్ గురించి నీకు తెలియదు. ఆయనకు అనుమానం కలిగిందో పాతి పెట్టిన చోట తవ్వి తీస్తారు. అతను అంత టెర్రరా బాస్? అవును, బ్లూ క్రాస్ ప్రాబ్లం అది ఇది రాకూడదని మనల్ని ఎస్టేట్కి తీసుకెళ్లి పాతి పెట్టమన్నారు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ రోజు నీకు చివరి రోజు. నీ తలరాతిక అంతే, సమాప్తం. పారిపోతుంది, పట్టుకో. కుక్క పిల్లని వదిలేశారు. చిప్పుడు చుట్టూ నన్ను నెడతావా? నారా వెళ్ళి పట్టుకుందాం. నన్ను ఎక్కడ నన్నే నెడతా పెట్టరా? వెళ్ళి పట్టుకోరా. సరే బాస్. ఎక్కడికి వెళ్ళిందో ఏంట్రా? దొరికిందా? అది తప్పించుకుంది. పోతే పోయిందిలే, ఎవరికి చెప్పకూడదు. మనం కుక్క పిల్లని చంపేశాం.
లేదు బాస్, తప్పించుకుంది. రే గాడిద, మనం దాన్ని చంపేశాం. అలా అని బాస్ అబద్ధం చెప్పబోతున్నాం. మనం వచ్చాం, కుక్క పిల్లను చంపేశాం, ఆ తర్వాత పాతి పెట్టాం. అర్థమైందా? చంపు, రా. పాతి పెట్టు. ఎలా ఉన్నారు? ఇదిగో ఈ బిస్కెట్ తినండి. అర్జున్, ఏంట్రా చేస్తున్నావు ఇక్కడ? నీకెన్ని సార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని. నిన్ను ఆంటీ నేను బట్టి చూడడానికి వచ్చానండి. ఆంటీ ఇంకా మళ్ళీ నన్ను వదిలేయండి ఆంటీ. అమ్మా అమ్మా అమ్మా, మల్లిక ఆంటీ వాళ్ళ కుక్క పిల్లలే పెట్టిందమ్మా. నువ్వు దాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టావా? లేదమ్మా. దేనికమ్మా ఆ కుక్క రెడ్, బ్లూ, పింక్ అని కలర్ కలర్ పప్పీస్ ని పెట్టట్లేదు? నీకు మాత్రం ఎందుకు ఇలాంటి డౌట్స్ వస్తున్నాయో చెప్పమ్మా. సరే సరే, నువ్వు వెళ్ళి ఈ కాఫీ తాతయ్య గారికి ఇచ్చిరా. అక్కడికి వెళ్ళి అల్లరి చేయకూడదు, అర్థమైందా? ఓకే అమ్మా. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? మీకోసం చాలా సేపుగా వెతుకుతున్నాను. ఫారెస్ట్. ఈ అడవికి నేనే రాజు. లేదు, ఈ అడవికి నేనే రాజుని. నేనే శక్తివంతమైన వాడిని. నేను కాళ్ళతో తొక్కేస్తాను. చూద్దామా? చూద్దాం. కుందేలు, నువ్వు ఇక్కడికి రా. దీనికి కనిపించకుండా జంప్ చేసి కేవ్ లోపలికి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. అయ్యో తాతయ్య! ఏం చేస్తున్నావురా? సారీ తాతయ్య, నేనేం చేయలేదు. ఇది కూడా పగిలిపోయిందా? రే అర్జున్, అర్జున్ ఆగరా. శంకర్, ఏ శంకర్. నానా, ఏమైంది నానా? నీ కొడుకు చేసిన పని చూసావా? దీంతో 8వ కళ్ళజోడురా. వాణ్ణి నా రూమ్ పక్కకు పంపొద్దని ఎన్నిసార్లు చెప్పానురా. సరే వదిలేండి నాన్న, కళ్ళద్దాలే కదా, ఇంకోటి తెచ్చుకుందాం. సరే, నేను వదిలేస్తారా? డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయా? కొనిచ్చే లక్షణం తెలీదు. ఇంటి మీద చేసిన అప్పు తీర్చడానికే దిక్కులేదు. ఇప్పుడు ఎందుకు దాన్ని లాగుతున్నారు? పిల్లాడి చదువు కోసమే కదా అప్పు చేశాం. కట్టేస్తానన్నా. నువ్వు కడతావులే. తీసుకున్న అప్పుకి వడ్డీ 1000 రూపాయలైనా నువ్వు కట్టావురా. కానీ కొడుకు చదువుకు మాత్రం నెలకి 8,000 రూపాయల ఫీజు కడుతున్నావు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? అప్పు తీర్చడం అనేది నా బాధ్యత. అప్పు ఇచ్చిన వాళ్ళు ఒకరోజు ఇంటి మీదకొచ్చి పడి తీసుకున్న మొత్తం డబ్బు ఇవ్వండి, లేదంటే ఇల్లు ఖాళీ చేసి బయటకు పొండి అంటారు. అలా రోడ్డు మీద పడతాం చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రతి నెల స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు, పాలు అన్నిటినీ అన్ని రకాలుగా మంచి చెడు అంతా నేనే కదా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానా? ఇప్పుడు మీ కళ్ళద్దాలు పగిలిపోవడానికి తీసుకున్న అప్పుకి ఏంటన్న సంబంధం? ప్రతి చిన్న విషయానికి ఈ విధంగా ఇంట్లో గోల చేస్తూ ఉండకండి ప్లీజ్. ఎన్ని ఖర్చులున్నప్పుడు ఆ గాడిదని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం అవసరమా? చూడండి మావయ్య, మీ అబ్బాయిని తిట్టండి. మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న పాపానికి నన్ను కూడా ఏమైనా అనండి. కానీ నా కొడుకుని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను. ఏయ్, నోరు మూసుకొని లోపల వెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేనంతా తెలిసే మాట్లాడుతున్నాను. అందరూ తమ మనవల్ని నెత్తిమతి పెట్టుకుని ఊరేగుతారు. కానీ ఈయనలా కాదు. వయసైంది కానీ బుద్ధనేది లేదు. ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు మీకు సంతోషమే కదా? అర్జున్ ఆ కళ్ళజోడిని వెరక్కొట్లేదని తెలిసిందనుకో, ఆ తర్వాత జరిగేదే వేరు. అర్జున్! హై, బటర్ఫ్లై. రా రా